మీద మనం పోయిన తరగతిలో నేను మాట్లాడినప్పుడు పాపాన్ని గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు వహించాలనేటువంటి మన బాధ్యతను గురించి కొన్ని సంగతులు మనం విన్నాం. దేవుడు మనల్ని ఆదరించి ఆయన తన ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆదరించి మన పాపానికి పరిహారంగా క్రీస్తు ప్రభువును నియమించి ఆయన ద్వారా మనల్ని రక్షించి తన బాధ్యతను తెలియజేశాడు. కనుక ఈ యొక్క దేవుడు తన యొక్క కార్యాలను నిర్వహించాడు భూమి మీద. అందులో భాగంగా ప్రభైన క్రీస్తు భూమి మీదకొచ్చి ఆయన తన కార్యాలను జరిగించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన నిలిచాడు. పరిశుద్ధాత్ముడు తన యొక్క కార్యాలను జరిగిస్తూ మనల్ని ఆదరిస్తూ నడిపిస్తున్నటువంటి ఉద్దేశాలను మనం చూడగలుగుతాం. అది ఇప్పుడు క్రైస్తవులుగా మన యొక్క బాధ్యతను మనం ఎలాగో నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే పాపం నుండి తప్పించబడ్డానికి, అంటే బాప్తీసం పొందిన తర్వాత పాపం చేయటం లేదా? అంటే పాపానికి కారణం ఏంటి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ పాపం నుండి తప్పించుకొని బ్రతకటం ఎలాగో క్రొత్త నిబంధన చట్టంలో మనకి తేటగా తెలియజేయబడింది. పాపం చేయొద్దు అంటే మాట, పాపం చేయకుండా ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటిది క్రొత్త నిబంధన చట్టం. అపోస్తుల బోధలో పాపం నుండి తప్పించుకోవడానికి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఇది సాధనతో కూడినటువంటి జీవిత విధానం క్రైస్తవ్యం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన తరగతిలో మనం సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదివి మనం ముగించాం. మనమందరం చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండానట్లు దేవుడు సాధనములను కల్పించి ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి ప్రాణం తీగ తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండానట్లు దేవుడు సాధనములను కల్పించాడు. దేవుడు మానవుల యొక్క శ్రేయస్సు కొరకు అనేక కార్యక్రమాలను భూమి మీద నిర్వహించాడు. అందులో భాగంగా ప్రత్యేకంగా మానవుడు ఎలాగూ పాపం నుండి తప్పించబడాలో దానికి సంబంధించినటువంటి సాధనాలను ఆయన బలహీనుడని దేవుడు ఎరిగినవాడు. మానవుని యొక్క శరీరము లేక దేహము 2 ఆత్మ అని మనమందరం ఎరిగున్నాం. అయితే ఈ దేహంతో పాపాన్ని జరిగించడానికి లోపల ఉన్నటువంటి అంతరంగం అదృశ్యమైనటువంటి ఆ యొక్క అంతరంగ స్వభావం కారణంగా నిలుస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మనం ఈ పాపం నుండి తప్పించబడటానికి ఒక సాధనకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని గ్రంథం మనల్ని హెచ్చరిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు. వయసు వచ్చిన వారు అనే ఒక మాట అక్కడ కనబడుతుంది. 5వ అధ్యాయం 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. వయసు వచ్చిన వారంటే తల నెరిచిన వారని కాదు దాని అర్థం. వయసు వచ్చిన వారు 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. వయసు వచ్చిన వారంటే కింద ఫుట్నోట్లో రాస్తాడు పరిపూర్ణులు. ఈ పరిపూర్ణతను సాధించడానికి అభ్యాసం అనేది క్రైస్తవులకు ఎంతో మేలుకరమైనది. తల
ఒక సాధనకరమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకులో ఉన్నటువంటి పొరపాట్లను దిద్దుకొని బ్రతకాలనేటువంటి మనస్సు కలిగినటువంటి వారు, వయసు వచ్చిన వారు ఏం చేయబోతారంటే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగిన వారు. వారి జ్ఞానేంద్రియములు సాధకం చేయబడి ఉంటాయి. జ్ఞానేంద్రియములు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము. ఇదింటిని జ్ఞానేంద్రియములు అన్నాడు. మానవుడు దేహంతో పాపం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే జ్ఞానేంద్రియాలు తన మాట వినకపోవటం ద్వారా ఈ దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలను ఏ వ్యక్తి అయితే స్వాధీనపరుచుకుంటాడో అంతరంగముతో దాన్ని మిళితపరిచి తన జ్ఞానేంద్రియాలను తన గుప్పిట పట్టుకున్నటువంటి వాడు పరిపూర్ణుడవటానికి అవకాశం ఉంది అని గ్రంథం తెలియజేశాడు. కాబట్టి పరిపూర్ణులు కావడానికి సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు. కళ్ళు నా మాట వినాలి. మనిషి అంటాడు, నా బిడ్డలు నా మాట వినటం లేదండి అంటారు. నా భార్య నా మాట వినటం లేదు. నా బంధువులు నా మాట వినటం లేదు. వాళ్ళు వినకపోతే వినకపోయారు. ముందు నీ మాట నువ్వు వింటావా? ఇది మన ప్రశ్న. నా మాట నేను వింటానా? నా కళ్ళు నా మాట వింటాయా? నా చెవులు నా మాట వింటాయా? నా చర్మం నా మాట వింటుందా? నా నోరు నా మాట వింటుందా? మొట్టమొదటిగా క్రైస్తవుడు సాధకము చేయవలసిన వాడై ఉన్నాడు. సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు అవి మన మాట వినాలి. మన స్వాధీనములో ఉండాలి. పాపం ఎలా జరుగుతుందంటే కళ్ళు చూస్తున్నాయి, మనసు ఆశిస్తుంది. పాపం జరగటానికి ఇది కారణమై ఉంది. ఒక వ్యక్తి పాపం జరిగిస్తున్నాడంటే, ఒక వ్యక్తి తన కన్నులతో మోహపు చూపులు చూస్తున్నాడంటే, ఆ వ్యక్తి పాపం చేయటానికి కారణం ఏంటి అనంటే, నా కళ్ళు అంటాడు. నువ్వు పాపం చేయటానికి కారణం ఏంటంటే, నా కళ్ళు అంటాడు. కళ్ళు ఏం చేశాయి? చూస్తున్నాయి. కంటి పనేంటి? చూడడం. ఏం చూడాలి? తన కంటికి నేర్పించాలి భక్తి. ఏం చూడాలో? కళ్ళు చూసే పని. ఏది చూడాలో, ఆ చూసినది ఎలాగ చూడాలో దాన్ని మనం సాధనతో మనం నేర్చుకొని నిలబడాలి. ప్రభువైన క్రీస్తు ఈ కళ్ళను గురించి ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన మొదటి ప్రసంగంలో తెలియజేశాడు. 5వ అధ్యాయము 27వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాయబడింది. కళ్ళను గురించి ఒక మాట ప్రభు తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాయబడింది. కన్నులతో చూసేటువంటి చూపులు ఎలాంటివంటే మోహపు చూపులు. చూడండి, ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కాబట్టి కళ్ళు ఏం చేశాయంటే మోహపు చూపులు చూస్తున్నాయి. ప్రభు తెలియజేస్తున్నాడు, వ్యభిచారం అనేది ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఉద్దేశాన్ని ఆయన కోట్ చేస్తూ, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో ఏం చెప్తున్నానంటే, క్రొత్త నిబంధన చట్టాన్ని ఆయన అమల్లోకి తీసుకురావడానికి ఈ ఉద్దేశాలను వారితో ప్రస్తావిస్తున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కాబట్టి మోహపు చూపు అనేది ఒక వ్యక్తిని వ్యభిచారకుడిగా చూపిస్తుంది. క్రైస్తవ కాలమందు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవుల్లో వ్యభిచారం జరుగుతుంది. అనేక మంది సువార్థికులు వ్యభిచారకులై ఉన్నారు. వాళ్ళు అంటారు, అయ్యా మేము ఎప్పుడు వ్యభిచారం చేశాం? 2 శరీరాలు కలిస్తే వ్యభిచారం అని మనం అనుకుంటే, దాని గురించి ప్రభు చెప్తున్నాడు, వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. శరీరాలతో జరిగేది వ్యభిచారం అని మీరు అనుకుంటే, ఏ వ్యక్తి అయితే తన కన్నులతో చూసి తన మనసులో ఆశించి
మోహపు చూపులతో ఒక స్త్రీని చూస్తాడో ఆ వ్యక్తి వ్యభిచారకుడని ముద్ర వేయబడి ఉంది. తప్పించుకోవడానికి వీల్లేనటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రభు ఇక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన ప్రశ్న, వ్యభిచారం చేయని వాడెవరో? అయ్యా నేను చేయలేదు అని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, నీ హృదయంలో జరిగించావు వ్యభిచారం అంటాడు. హృదయంలో జరిగింది వ్యభిచారం. క్రైస్తవ కాలంలో జరుగుతున్నటువంటి వ్యభిచారం ఎలాంటిదంటే హృదయాల్లో జరిగేటువంటిది. మోహపు చూపుతో జరిగేటువంటిది. అక్కడ నా కళ్ళు నా మాట వినకపోతే, నా మనసు కోరినట్టుగా నా కళ్ళు ప్రవర్తిస్తే వ్యభిచారం జరగడానికి, పాపం జరగడానికి అవకాశం ఉంది. అందుకు ఏం తెలియజేశాడంటే, నీ జ్ఞానేంద్రియాలు నీ స్వాధీనంలో ఉండాలి. జ్ఞానేంద్రియాలు స్వాధీనపరుచుకున్నప్పుడు నా కళ్ళు నా మాట వినాలి. కళ్ళు, మనసు ఏకమవ్వకూడదు అనేది గ్రంథం చెప్పినటువంటి సందేశం. మనసు పనేంటంటే ఆశించే పని మనస్సుది. అది అదృశ్యమైనది మనస్సు. మనసు ఆశిస్తుంది. కోరిక కలుగుతుంది మనస్సులో. ఈ మనస్సు ఆశించేటువంటి మనస్సును కట్టడి చేయాలి. మారు మనస్సుకు దాన్ని ప్రేరేపించాలి. అలా కాకుండా కళ్ళు చూసినట్టుగా మనసు కోరుకుంటే పాపం జరగడానికి అవకాశం ఉంది. ఈ రెండిటిని వేరు చేసి నిలబడతాడు భక్తిపరుడు. భక్తిపరుడు ఏం చేస్తాడంటే మనసుని, కళ్ళని ఏకం కాకుండా వేరుపరిచి నిలబడతాడు. ఇది సాధకం చేయడం. ఏమి సాధకం చేస్తాడు? కళ్ళు చూస్తున్నాయి, మనసు అటు జరుగుతుంది. ఇప్పుడు మనసుని ఏం చేస్తాడంటే వెనక్కి తిప్పుతాడు భక్తిపరుడు. బలవంతుడై ఉంటాడక్కడ. కళ్ళు చూస్తున్నాయి, కొద్దిగా కోరిక రేగుతుంది. మనసు, కళ్ళు ఏకమవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. వాటి రెండిటిని విడదీసి నిలబడతాడు భక్తిపరుడు. యోబు గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించకూడదు. మనసు, కళ్ళు ఏకమవ్వకూడదు. ఒక చెడ్డ ఉద్దేశానికి ఒక స్త్రీని చూసినప్పుడు కళ్ళు, మనసు ఏకమైతే మోహపు చూపులు కలిగే ప్రమాదం ఉంది. అందుకని యోబు గారు అంటాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కంటితో నిబంధన అది. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. క్రైస్తవ జీవితంలో పాపం అనేది ఎంత చిన్నదిగా మనకు కనిపిస్తుందో, అది ఎంతగా మనల్ని దేవునికి దూరస్తులుగా నెట్టివేస్తుందో జాగ్రత్తగా గమనించవలసిన వారమే. వీటన్నిటి మీద మనకు పట్టు లేకపోయినట్టయితే, ఈ జ్ఞానేంద్రియాలను మనం విడిచిపెట్టినట్లయితే, ఇవి మనల్ని నరకానికి తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఇతరులు నా మాట వినటం లేదని విడిచిపెట్టేద్దాం. నేను నా మాట వింటానా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి సంగతి క్రైస్తవ జీవితంలో. నేను నా మాట వింటానా అంటే దాని అర్థం ఏంటంటే, నా కళ్ళు నా మాట వింటాయా? నా చెవులు నా మాట వింటాయా? నా యొక్క దేహంలో నా యొక్క జ్ఞానేంద్రియాలు నా స్వాధీనమందున్నాయా? ఏది చూడాలో కంటిది చూసే పని మనసు ఆశిస్తుంటే దాన్ని వేరుపరిచి మారు మనసు అన్నాడది. ఒక స్త్రీ కనపడింది, నా తల్లి, నా చెల్లి అనే భావంతో నువ్వు చూడాల్సిందే. లేకపోతే వ్యభిచారకుడు అయిపోతావు. జాగ్రత్త అని చెప్పేసాడు. ఒక గొప్ప ఒక 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 సూచన ప్రభువైన క్రీస్తు చేశాడు. అంటే దాని నుంచి తప్పించుకునే మార్గం, నరకాన్ని తప్పించుకునే మార్గాన్ని ప్రభు అక్కడ 5వ అధ్యాయము 27 నుంచి కింద భాగంలో ఒక గొప్ప ఉద్దేశాన్ని ఆయన తెలియజేశాడు. అది మనకెవరికైనా అంగీకారం అయితే మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. ఒకవేళ మనం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క రెమెడీని మనం వాడుకోవడానికి ప్రభువైన క్రీస్తు ఒక మంచి సూచన అక్కడ తెలియజేశాడు. ఒక గొప్ప ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఒక కార్యాన్ని మీరు జరిగించి నిలబడండి అని ఆయన తెలియజేశాడు. 5వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూద్దాం. ఇక్కడ
నేను మీతో చెప్పున్నదే, మనకు స్త్రీని మోహ చూచు చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. 29 వచనంలో. నిన్ను అభ్యంతరపరిచిందేంటి? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. ఇది ఎవరికైనా ఇష్టమా? కన్ను అభ్యంతరపరుస్తుంది నన్ను. మాటి మాటికి చూడాలనిపిస్తుంది. ఆ కన్ను చూస్తుంది, మనసు కోరుకుంటుంది. 2 ఏకమై పాపం జరుగుతుంది హృదయంలో. కాబట్టి ఇప్పుడు ఆయనేం చెప్తున్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందంటే దాన్ని పెరికి పారవేయి. ఎవరికైనా ఇష్టమండి ఇది? కన్ను పెరుక్కోవటం అంత అసాధ్యమైన పనా? అయితే దీనికొక ఉద్దేశాన్ని చెప్పాడు. నీ మనస్సును మార్చేయి అక్కడ. నీ మనసు, కళ్ళు ఏకం చేయబాకక్కడ. మారు మనసు క్రైస్తవ జీవితంలో ఎవ్రీ సెకండ్ మారు మనసుతో ఉండాలి. ఒక జారుతుంది మనసు, దాన్ని వెనక్కి లాగి వెనక్కి తిప్పాలి. ఇది క్రైస్తవ జీవితంలో పట్టు కలిగి ఉండడం. దేవునితో సహవాసం చేయటం అంటే అంతటి పరిశుద్ధత కలిగి ఉండడం. ఏది పాపమో ఎరిగి ఉండడం. పాపం అంటే మనం అనుకుంటాం, మేమేం నరహత్య చేయలేదండి. మేమేం వ్యభిచారం చేయలేదండి. మేము లోకంలో ఉన్నటువంటి గొప్ప మోసాలకు మేము పాల్పడటం లేదండి. అయితే క్రైస్తవ జీవితంలో పాపం అనేది ఎంత సులువుగా జరుగుతుందో మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. చాలా సులువుగా జరుగుతుంది పాపం. అనుకోకుండా జరుగుతుంది పాపం. మనం కేర్‌లెస్ వల్ల జరుగుతుంది పాపం. కాబట్టి ఆ కేర్‌లెస్‌నెస్‌ను మనం తీసివేసుకొని, భక్తిపరులు ఎలా బ్రతకమని గ్రంథం చెప్పిందో దాన్ని అనుసరించినప్పుడు మాత్రమే మనము దీని నుంచి తప్పించబడడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గ్రంథంలో దాన్ని తప్పించుకోవడానికి మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉంచాడు. ప్రభువైన క్రీస్తు ఈ విషయాన్ని చెప్తూ కన్ను పెరకమన్నాడు. కన్ను పెరకలేనండి నా కంటిని నేను అని నేనంటే, అయితే నీ మనసును వెనక్కి తిప్పు అని దానర్థం. నా మనసుని వెనక్కి తిప్పుకుంటా. అక్కడ నేను తప్పుగా ఆలోచన చేయబోతున్నా. వెంటనే నాకు స్పృహొచ్చింది. మనసుని వెనక్కి తిప్పేసా. నేను క్రైస్తవుడిని. నేను దేవుని సంబంధిని. నేను భక్తిపరుడిని. నేను ఆరాధికుడిని. నేను ఈ పని చేయకూడదు. దానివల్ల నా మనస్సాక్షి చెడిపోతుంది. దానివల్ల దేవునికి నాకు దూరం ఏర్పడుతుంది. నా ఆరాధన అంగీకారం కాకుండా పోతుంది. కాబట్టి నేను క్రైస్తవుడిగా బ్రతకడానికి ఈ పాపం నుండి నేను తప్పించబడాలని నిర్ణయించుకొని మనస్సును వెనక్కి తిప్పటం అనేది అక్కడ మనం బలవంతులు చేయవలసినటువంటి పని. కన్ను చూస్తుంది, మనసు ఆశిస్తుంది, పాపము హృదయంలోకి దిగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించేద్దాం. అదృశ్యమైనటువంటి లోపల ఏమున్నాయంటే, బయటికి కనపడేవి మనం 5 జ్ఞానేంద్రియాలనుకున్నాం. అయితే బాహ్యంలో కనపడనటువంటివి, ఆంతర్యంలో కనపడనటువంటి, బాహ్యంలో కనపడేటువంటివి చూసాం. ఆంతర్యంలో కనపడనటువంటివి మనస్సు, మనస్సాక్షి, పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ 3 ఉద్దేశాలు అదృశ్యమై ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ అనేది క్రైస్తవులకు మాత్రమే ప్రత్యేకించబడినటువంటిది. మనస్సు, మనస్సాక్షి అనేది ప్రతి మనిషికి ఇవ్వబడింది. ఈ 3 క్రైస్తవులుగా చేయబడినటువంటి వారు ఈ 3 సాధనాలను, అవి ప్రాముఖ్యమైనటువంటివి నుంచి వాటి విషయంలో తగు జాగ్రత్తను వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం మనసును గురించి మాట్లాడుకున్నాం. కళ్ళు చూస్తున్నాయి, మనసు ఆశిస్తుంది. వాటిని వేరుపరచగలిగిన వాడు భక్తిపరుడు అన్నాం. ఒకవేళ అక్కడ వేరుపరచలేక కంటితో చూసి పాపాన్ని జరిగించినట్టయితే, ఆ పాపము ఆ కళ్ళు, మనసు ఏకమై ఆ పాపానికి ప్రేరేపణ జరిగి హృదయంలోకి దిగుతుంటే అక్కడ మనస్సాక్షి అడ్డగిస్తుందది. ఒక స్త్రీని నేను దారిన పోతా చూశాను. నా మనసు ఆశిస్తుంది. ఈ కళ్ళు, మనసు ఏకమైనప్పుడు వాటి రెండిటిని విడదీయటానికి శక్తి లేని బలహీనుడిని నేను అనుకోండి. బలహీనుడినైపోయి అక్కడ విడిచిపెట్టేసాననుకోండి. ఈ ఆలోచన హృదయంలోకి దిగుతుంది. హృదయంలోకి ఆలోచన దిగితే దాన్ని మార్చటం అనేది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మనస్సాక్షి అనేది అక్కడ ఆటంకపరుస్తుందన్నమాట. హృదయంలోకి దిగటానికంటే ముందుగా మనస్సాక్షి అనేది ఆటంకపరిచి అది చెడు అని తెలియజేస్తుంది మనస్సాక్షి. ఇప్పుడు చూడండి, మనసు, మనస్సాక్షి, పరిశుద్ధాత్మ ఈ 3 సంగతులను మాత్రం ఈ దినమందు మనం ఆలోచన చేస్తున్నాం. మనసు కోరుకుంటుంది
కళ్ళు చూస్తున్నాయి, మనసు కోరుకుంటుంది, పాపం జరగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆలోచన హృదయంలోకి దిగటానికి ముందుగా మనస్సాక్షి ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది లోపలికి పోకుండా. హృదయంలోకి చేరకుండా అడ్డగించింది మనస్సాక్షి. ఈ మనస్సాక్షి అనేది మొదటి మనుషుడైనటువంటి ఆదాము ఏదోను తోటలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి సంపాదించినటువంటిది మనస్సాక్షి. అక్కడ దేవుడు అంటాడు, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయెను అంటాడు దేవుడు. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయెను. యుగయుగములు బ్రతుకునేమోనని ఏదోను తోట నుంచి ఆదామును దేవుడు వెళ్ళగొట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే మంచి చెడ్డలు ఎరిగేటువంటి స్థితిలోనికి ఆదాము ప్రవేశించాడు. తినకూడదన్నటువంటి ఫలాన్ని తిని ఆదాము సంపాదించినది మనస్సాక్షి. కాన్సెన్స్ అన్నాడు. ఈ మనస్సాక్షి ఒక ఎంట్రుక వాసి పాపం మన జీవితంలోకి ప్రవేశిస్తుంటే అడ్డగిస్తుంది మనస్సాక్షి. అడ్డగించి ఇది తప్పు అని చెప్తుంది. లేదు, ఒక మంచి సంగతిని గురించి మనం ఆలోచిస్తుంటే ఇది మంచి అని చెప్తుంది. మంచిని మంచి అని చెప్తుంది. చెడైతే చెడు అని చెప్తుంది. మంచి చెడ్డలను తెలియజేసేటువంటిది మనస్సాక్షి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మంచి చెడ్డల తెలివినిచ్చినటువంటి ఆ యొక్క మనస్సాక్షిని గురించి తెలుసు. తప్పైతే తప్పు అని చెప్తుంది. తప్పు లేకపోతే తప్పు లేదని చెప్తుందన్నమాట. మంచి చెడులను తెలియజేస్తుంది మనస్సాక్షి. కాబట్టి మనస్సాక్షి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ మనిషి మనస్సాక్షి చెప్పినటువంటి మాటను విని, అక్కడ తన భక్తిని జ్ఞాపకం ఉంచుకొని, దేవుడు చేసినటువంటి మేలులను తలంచుకొని, ఆ మనస్సాక్షికి లోబడి, ఆ పాపం జరగకుండా అది తప్పని చెప్పినప్పుడు దాన్ని అడ్డగించి హృదయంలో చేరకుండా బయటికి నెట్టగలిగిన వాడు బలవంతుడు, భక్తిపరుడు. ఒకవేళ అక్కడ జారిపోయి లోపలికి ప్రవేశించిందనుకోండి. గనక పరిశుద్ధాత్ముడు బలవంతుడుగా ఉన్నట్టయితే, ఆ లోపలికి హృదయంలోకి ప్రవేశించిన పాపాన్ని సైతం బయటికి నెట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా గన మనం ఓడిపోతే, ఇక దాన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. మనుషుడు తన స్వకీయమైనటువంటి నాశనాన్ని చవిచూడటానికి, తన కార్యాలను జరిగించి, తన శరీర కార్యాలను నెరవేర్చుకోవటానికి పరిశుద్ధాత్మను ఓడించి కార్యాలు జరిగిస్తాడు మనుషుడు. అది పాపం. పాపం అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి ఓడించి తన శరీర కార్యాలను గెలిపించుకోవడం. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేమతో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను తునీకరించి, మానవుడు అధిగమించి పాపాన్ని జరిగించడం. దాన్ని దేవుడు సహించలేకపోతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 3 సందర్భాల్లో మానవుడు బలవంతుడుగా లేకపోయినట్లయితే, ఆత్మ సంబంధిగా అతను ఓటమిని చవిచూస్తాడు. దేవుని ఉగ్రతకు పాత్రుడుగా నిలిచి ఉంటాడు. కాబట్టి ఈ 3 సందర్భాల్లో మనం అడ్డగించడానికి అవకాశం ఉంది. ఒకటి, మనస్సు దగ్గర దాన్ని తిప్పగలిగితే బలవంతులం. ఒకవేళ అక్కడ జారిపోయి కిందకి దిగితే అక్కడ మనస్సాక్షి అడ్డగిస్తుంది. అక్కడైనా మనం మనస్సాక్షిని బలపరుచుకొని, మనస్సాక్షిని గౌరవించి, చెడు జరగకుండా భద్రపడినట్లయితే అక్కడ మేలు జరగడానికి అవకాశం ఉంది. అయితే మనస్సాక్షిని వాత వేసి దాన్ని ఎప్పుడో మనం పక్కకు నెట్టేసి ఉన్నామనుకోండి మన జీవితం. పెద్ద పెద్ద పాపాలు మన హృదయంలోకి వచ్చి పోతుంటాయి. అది పాపమని మనం ఎరగం. ఎందుకంటే మనకు మంచి చెడులు చెప్పే మనస్సాక్షి గనక మనం దాన్ని గొంతు పిసికినట్లయితే, లేక వాత వేసిన మనస్సాక్షి పక్కకు నెట్టేసినట్టయితే, ఆ మనస్సాక్షి మనలో గనక లేకపోయినట్టయితే, ఒకసారి చెప్తుంది మనస్సాక్షి, 2 సార్లు చెప్తుంది, 10 సార్లు చెప్తుంది, 20 సార్లు అనేక సార్లు చెప్తుంది మనస్సాక్షి.
అయితే మనం మనస్సాక్షిని గుర్తించకుండా దాన్ని పక్కకు నెట్టివేసామంటే మనస్సాక్షి మౌనమైపోతుందింక. మనస్సాక్షి మౌనమై నిలిచిపోతుందనమాట. నీ గతి నీది, నీ చావు నువ్వు చావు అని మనస్సాక్షి పక్కకెళ్ళిపోతే, ఇంక మనిషి జేసే అకృత్యాలకు అంతుండదు. పెద్ద పెద్ద పాపాలు జరుగుతుంటాయి వారి జీవితంలో. మనకు పాపంగా కనిపిస్తది. అయ్యా! ఈ తప్పు జరుగుతుంది మీ జీవితంలో అని జెప్తే, వారు మన మీద కోపగించుకుంటారు. మాకు తెలీదా అంటారు. వారు చేసేటట్లు చెప్పేటువంటి మనస్సాక్షి వారిలో లేకపోవటం. ఈ మనస్సాక్షిని వారు నెట్టివేయటం ద్వారా వారి జీవితంలోకి పాపం యథేచ్ఛగా ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడ మనస్సాక్షి దగ్గర గాని, మనస్సాక్షిని గౌరవించి, మనం గనక మనస్సాక్షి చెప్పినట్టుగా మనం గనక ప్రవర్తిస్తున్నట్టయితే, ఆ యొక్క మనస్సాక్షి ద్వారా మనము ఎంతో మేలు పొందటానికి అవకాశం ఉంది. మన జీవితంలో వెంట్రుక వాసి పాపం లోపలికి ప్రవేశిస్తుంటే మనస్సాక్షి అడ్డగిస్తదప్పుడు. ఎలాంటి పాపం జరగకుండా మనస్సాక్షి మనల్ని భద్రపరచడానికి అవకాశం ఉంది. అందుకనే మనస్సాక్షిని గురించి తిమోతి పత్రికలో సువార్తికులను హెచ్చరిస్తూ అనేక సంగతులు తిమోతి పత్రికలో మనస్సాక్షిని గురించి చెప్పడం అనేది జరిగింది. ఆ మనస్సాక్షిని గురించి కొందరు మనస్సాక్షిని తోసివేశారు అనేటువంటి ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. ఆహ్, మొదటి పత్రిక 5వ వచనంలో చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ వచనం. ఉపదేశానుసారమైన పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం మంచి మనస్సాక్షి నుండి ఇంకొక మాట రాస్తాడు 18వ వచనంలో. నా కుమారుడువైన తిమోతి నీవు విశ్వాసమును, మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై మంచి మనస్సాక్షి కలిగి ఉండడం. అంటే ఆ మనస్సాక్షి నీ గురించి ఏం జెప్పాలి? ఎవరు జెప్పాలి నీ గురించి? నా భార్య నా గురించి జెప్పుద్ది. ఏం జెప్పుద్ది? మంచే జెప్పుద్ది. నా భర్త మంచివాడండి అని జెప్పుద్ది. ఇంక వేరే ఆప్షన్ లేదు. నా బిడ్డలు ఏం జెప్తారు? మంచివాడు మా నాన్న అంటారు. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎవరు జెప్పాలి నా గురించి? నా మనస్సాక్షి జెప్పాలి నా గురించి. నా మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలి నా గురించి. పౌలు గారంటాడు, "నేను దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనస్సాక్షిని కలిగున్నాను. నా మనస్సాక్షి నాతో గూడా సాక్ష్యమిచ్చుచుండగను" అంటాడు. ఎవరు జెప్పాలి నా గురించి? నా మనస్సాక్షి జెప్పాల. ఆరాధనకు లోపలికి ప్రవేశిస్తున్నాను. ఆదివారం ఆరాధనకు ప్రవేశిస్తున్నాను. ఎవరు జెప్పాలి నేను మంచివాడినని? నా మనస్సాక్షి జెప్పాలి. ఆల్‌రైట్. నీలో ఎలాంటి తప్పు లేదు. నువ్వు ఆరాధన చేయడానికి అర్హుడివి. లోపలికి ప్రవేశించు అనాల. నేను గ్రంథాన్ని పట్టుకొని నేను ఆరాధనకు సిద్ధపడి నేను అనేకమైన కార్యాలు జేశావు. అనేక రకాలైన ఆలోచనలు జేశావు. మోహపు చూపులు జూసావు. హృదయం పాడైపోయింది. ఎందుకు నువ్వు లోపలికి ప్రవేశించడం అంటుంది మనస్సాక్షి. ఇప్పుడు ఆరాధికుడు ఏం చేయబోతాడో, ఆ మనస్సాక్షిని పక్కకు నెట్టి లోపలికి ప్రవేశించి నేను భక్తిపరుడినని దేవుని వైపు చూస్తాడు మనిషి. దేవుడంటాడు, "నువ్వెవరో నాకు తెలీదు" అంటాడు. "నీ ఆరాధన నాకు అవసరం లేదు" అంటాడు. "నీ ప్రార్థనతో నాకు పని లేదు" అంటాడు. "నీ భక్తి చెల్లుబాటు కాదు" అంటాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. హెబ్రీ 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 14 వచనం చదువుదామండి. 14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షి శుద్ధి చేయబడి ఉండాలి. అది మంచిని గురించి
జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి చెడు ఉన్నట్టయితే ఆ సాక్ష్యం చెప్తుంది. నువ్వు మంచివాడు కాదు అని చెప్తుంది. ఎవరు శత్రువు అంటే నీకు నువ్వే శత్రువు. నాకు నేనే శత్రువుని. నాకెవరు శత్రువులు లేరు. నాకు లోకంలో వాళ్ళు శత్రువులండి ఈళ్ళు కాదు. నాకు నేనే శత్రువుని. నేనేం జేస్తున్నానంటే, నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నా. ఇది పాపమని నా మనస్సాక్షి చెప్తే దాన్ని గౌరవించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి పాపం జరుగుతుంటే మనస్సాక్షి అంటుంది నువ్వు మంచివాడివి కాదు అని ఎవరు చెప్తున్నారు? మనస్సాక్షి చెప్తుంది. లోకమంతా నన్ను మంచివాడంటుంది. నేను ముసుగు వేసుకొని నిలబడితే లోకానికి మంచివాడిగా నేను కనపడొచ్చు. అయితే నా మనస్సాక్షి చెప్పాలి నేను మంచివాడినే, చెడ్డవాడిని. నేను ఆరాధనకు పోవాలంటే నా గురించి ఎవరు చెప్పాలంటే మనస్సాక్షి చెప్పాలి నా గురించి. నువ్వు దేవుని సేవించడానికి యోగ్యుడివి. నువ్వు దేవుని సేవించడానికి నిష్కలంకమైనటువంటి ప్రభు రక్తంతో నీ మనస్సాక్షి మీద పడిన మలినాన్ని కడుక్కున్నటువంటి వాడివి. నీవు ఎలాంటి లోపం లేదు. నువ్వు ఆరాధనకు పోవడానికి యోగ్యుడివని నా మనస్సాక్షి నాకు తెలియజేయాలి. ఆ భక్తిని దేవుడు అంగీకరించేవాడు. మానవులు చేసే భక్తిని దేవుడు అంగీకరించడానికి ఇలాంటి సూత్రాలు గ్రంథంలో తెలియజేయబడ్డాయి. చూడండి 14 వచనాన్ని మనం చదివినప్పుడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను అంటే మృతమైనటువంటి క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి ఏం జరగాలంటే నిర్జీవమైనటువంటి క్రియలు విడిచిపెట్టాల. ఆ మృతమైనటువంటి క్రియలను విడిచిపెట్టేయాల. ఆ క్రియలను చంపివేయాలి. ఆత్మచేత శారీరక క్రియలను చంపితే బ్రతుకుతాం. ఆత్మచేత శారీరక క్రియలను చంపడానికి అవకాశం ఉందంట. ఆత్మను గనక మనం దినదినం అభివృద్ధి పరిచినట్టయితే, ఆత్మను మనం బలపరిచినట్లయితే, ఆత్మచేత శారీరక క్రియలను చంపడానికి అవకాశం ఉందంట. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఒక గొప్ప వరము మనకివ్వబడింది. ఆ వరము ద్వారా మనము ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకోవడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆ వాగ్దానం ద్వారా ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకోవడానికి అవకాశం కల్పించాడు. అక్కడ 38వ వచనంలో పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ చెందునని చెప్పాను. మొదటి శతాబ్దంలో సంఘ స్థాపన దినమందు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మీకు అనుగ్రహించబడుతుంది. అది దేవుని వాగ్దానం అని తెలియజేయబడింది. 3000 మంది బాప్తిసం పొంది ఆ వరాన్ని పొంది నిలిచినటువంటి వారే. ఈ పరిశుద్ధాత్మను గనక మనం బలపరిచినట్టయితే శారీరక క్రియలను చంపడానికి అవకాశం ఉంది. మనుషుడు బలహీనుడై మనసును జయించలేక, కోరికను అణుచుకోలేక, కళ్ళను తిప్పుకోలేక, పాపం జరుగుతాం ఆ ఆలోచన లోపలికి ప్రవేశిస్తుంటే మనస్సాక్షి అడ్డగిస్తే, ఆ మనస్సాక్షికి వాతబెట్టి పక్కకు నెట్టి హృదయాంతరంలోకి దిగినటువంటి పాపం లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, ఆ పరిశుద్ధాత్ముడు బలవంతుడై నిలబడి ఉంటే, ఆ పరిశుద్ధాత్ముని ద్వారా పాపాన్ని చంపడానికి అవకాశం హృదయంలో ఉంటే. అందుకే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి. పాపం ఎలా జరుగుతుందంటే, అబద్ధం ఆడే మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవుని ఆత్మను లోపలుంచుకునే అబద్ధం ఆడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు హృదయమందుంటే, ఆ హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఉంచుకొని మానవుడు అబద్ధం ఆడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాల్లో మనం ఒక మాటను చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాలు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మ. చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొనుచు మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలెనని కాదు గాని, మచ్చమైనది జీవము చేత మిరిగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తం మనం సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెరిచూపులో కాక విశ్వాసం నడుచుకొనుచున్నాము. కాబట్టి ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుడు ఈ పరిశుద్ధాత్మ మన హృదయంలో భద్రపరిచాడు. హృదయంలో ఉన్నటువంటి ఆత్మను గనక మనము ప్రతి దినము దేవుని ఆలోచనలతో గ్రంథాన్ని చదవటంలో, ప్రార్థన చేయటంలో, దేవుని ఉద్దేశాల గురించి ఆలోచించడంలో, సహోదరుల సహవాసంలో, సంఘ సహవాసంలో మనం మెలుగుతూ, మేలుకరమైన యోచనలతో, మంచి మనస్సాక్షిని కలిగి మనం భద్రపడుతూ కొంత జీవిస్తున్న కాలంలో పరిశుద్ధాత్ముడు బలవంతుడై ఉంటాడు. పాపాన్ని చంపడానికి బలవంతుడై ఉంటాడు. హృదయంలోకి పాపం చేరితే బలవంతుడైనటువంటి పరిశుద్ధాత్ముడు దాన్ని బయటికి నెట్టివేయడానికి బలవంతుడై ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం అండి, క్షమించండి. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయిందురు గాని, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శారీరక క్రియలను చంపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పాపం నుండి తప్పించబడటానికి దేవుడు అనుగ్రహించినటువంటి సాధనాలను మనము జాగ్రత్త పరిచినట్టయితే పాపం నుండి తప్పించబడడానికి అవకాశం ఉంది. 2 విషయాలు మనం జ్ఞాపకం జరగకుండా తగు జాగ్రత్తను వహించడానికి మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. దాని గురించి వచ్చిన వారు మేలు కీడులను వివేచించినట్లు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు. కాబట్టి లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి మనసు, మనస్సాక్షి, పరిశుద్ధాత్ముడు అని ఈ 3 సంగతుల విషయమై పాపం జరగకుండా ఎలా మనం భద్రపడాలో జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ మూడింటిని మనము ఈ శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ అంతరంగంలో ఉన్నటువంటి హృదయం అనే అదృశ్యమైనటువంటి మోసకరమైనటువంటి ఆ హృదయాన్ని ఎంతో జాగ్రత్తగా మనం దాన్ని భద్రపరచవలసినటువంటి అవసరం ఉంది. హృదయాన్ని గురించి మనందరికీ తెలిసినటువంటి మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి హృదయం అనేది మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి ఆ ఘోరమైనటువంటి హృదయాన్ని భద్రపరచకపోయినట్టయితే, ఆ హృదయంలో గనక పాపం దిగిందంటే, పాపపు ఆలోచన దిగితే అది జరిగే వరకు విడిచిపెట్టదు. కాబట్టి హృదయాన్ని భద్రపరచడానికి మనం ఎంతో ప్రయాసపడి దాన్ని సాధనతో కూడినటువంటిదిగా మనం చేయవలసిన వారు. ఈ హృదయం దాకా పాపం చేరకుండా ఆయన అనుగ్రహించినటువంటి ఈ ఉద్దేశాలతో మనం కట్టడి చేసి దాన్ని జాగ్రత్త పరిచి ఒక్కొక్క మెట్టు దిగకుండా మనం భద్రపరచాలి. మొదటి మెట్టు మనస్సు అయితే, ఆ మనసుని కళ్ళను వేరు చేసి నిలబడితే అక్కడ పాపం జరగకుండా అడ్డగించడానికి. ఆ పాపం కిందకి దిగుతుంటే మనస్సాక్షి అడ్డగిస్తుంది. మనస్సాక్షిని కూడా మనం తోసిపుచ్చినట్లయితే ఉంటే ఆత్మచేత శారీరకలను చంపినప్పుడు మనం బ్రతకడానికి అవకాశం ఉంది. బ్రతకటం అంటే మనం ఊపిరి పోవటం అని దాని అర్థం కాదు. ఆత్మీయంగా బ్రతకటం. అంటే పాపం జరగకుండా బ్రతకటం. చనిపోవటం అంటే అర్థం ఏంటంటే పాపం చేసిన వాడు చనిపోవటం. అంటే జీవాన్ని కోల్పోవడం.
దేవుడు అనుగ్రహించినటువంటి జీవం అనేది ప్రతినిత్యం మానవుల్లో ప్రవహిస్తుంటే పాపం జరగకుండా బ్రతకడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే జీవం నిలుపుదల చేయబడుతుందో, ఎప్పుడైతే పాపం జరుగుతుందో జీవం నిలుపుదల చేయబడుతుంది. మృతమైపోతాడు మనుష్యుడు. అది మనం పోయిన వారంలో గూడా పోయినసారి గూడా మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో వేరు చేయబడిన వారనే ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం 18వ వచనంలో వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తనలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కాబట్టి జీవం కోల్పోవడం మరణం. ఇది బహు కఠినమైంది. ఘోరమైనటువంటి శిక్షకు గురి చేయబడేటువంటి పరిస్థితి అది. కాబట్టి కఠినమైనటువంటి ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆత్మ సంబంధమైన మరణం జరిగినటువంటి మనుషులు అలాంటి యొక్క శిక్షను అనుభవించడానికి బద్దులై ఉంటారు. కాబట్టి జీవాన్ని కోల్పోకుండా బ్రతకాలి. పోయినసారి కూడా నేను జ్ఞాపకం చేశాను. యాక్సిడెంట్ జరిగితే ప్రాణం పోద్ది. యాక్సిడెంట్ జరిగితే రక్తం పోద్ది. రక్తం పోతే ప్రాణం పోద్ది. ఎప్పుడైతే పాపాన్ని జరిగిస్తుంటాడో మనుషుడు ఒక్కొక్క మెట్టుగా జీవాన్ని కోల్పోతుంటాడు. దేవుడు అనుగ్రహించిన జీవంలో ఏ మనుషులైతే ప్రవహించలేదో వారు క్రైస్తవులుగా చెప్పబడరు. వాళ్ళు జీవించిన వారు కాదు. దేవుడు సజీవులకు దేవుడు గాని, మృతులకు దేవుడు కాదు అంటాడు. సజీవులంటే బ్రతికున్న వారని దాని అర్థం కాదు. ఆత్మీయంగా ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి దేవుడు కాదాయన. ఎవరైతే అబద్ధమాడుతుంటారో, ఎవరైతే మోసపుచ్చుతుంటారో, ఎవరైతే శరీర కార్యాలను నెరవేర్చుకుంటుంటారో, అలాంటి మనుషులు పాపంలో బ్రతికేటువంటి మనుషులకు ఆయనను భూమి మీదకు పంపి ఆయన ద్వారా చదివికి ఆయన అవకాశాన్ని కల్పించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తును వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున. మనోనేత్రాలు వెలిగితే ఈ భౌతికమైనటువంటి కళ్ళు కట్టడలోకి రావడానికి అవకాశం ఉంది. అయితే అనేక మంది కళ్ళు తెరవబడినప్పుడు ఇంకా వారి జీవితంలో పాపం జరుగుతూనే ఉంది. ఇది బాప్తిస్మంలో జరగాల్సినటువంటి కార్యక్రమం. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ కళ్ళు ఎలాగ తెరుస్తాడో, అలాగ పాపాన్ని కడుక్కున్నటువంటి తిరిగి జన్మించినటువంటి వాడు ఈ ఈ మనోనేత్రాలను తెరవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మనోనేత్రాలు వెలిగించబడితే దేవుని యొక్క మహత్యం ఎలాంటిదో మనం ఎరిగుంటాం. దేవుని యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకుంటాం. ఆయన మనకి ఇవ్వబోయేటువంటి ఆ స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో మనం గమనిస్తాం. అప్పుడు మనం ఈ కళ్ళను మన స్వాధీనంలో ఉంచుకుంటాం. భౌతికమైన కళ్ళు చూడటానికి నియమించబడ్డాయి. మనస్సు అనేది ఆశించేటువంటిది. ఏది ఆశించాలో మనస్సుకు నేర్పించగలిగి ఉండాలి మనిషి. ఏది ఆశించాలో దాన్ని ఆశించాలి. ఏది చర్మం ఏది తాకాలో మనిషి దాన్ని తాకాలి. ఏది చేతబట్టాలో దాన్ని చేతబట్టాలి. ఏది వినాలో చెవులకు నేర్పించాలి.